ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్మికుల ధర్నా. 3 నెలల నుండి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రాజనర్సు, శానిటరీ విభాగం మామిళ్ళ వేణు ఆధ్వర్యంలో జీతాలు 3 నెలల నుండి రాక ఇబ్బంది పడుతున్నామని, అదేవిధంగా 6 నెలల నుండి పిఎఫ్, ఈఎస్ఐ రాక ఇబ్బంది పడుతున్నామని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన అవిశ్వాస తీర్మానం ఉన్నందున ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ అన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ వర్కర్ల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్స్ కామారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్లో కానీ, వాటర్ వర్క్స్లో కానీ, డ్రైవర్లుగా కానీ, పంప్ ఆపరేటర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ సుమారుగా 350 మంది కామారెడ్డి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు 2018లో కామారెడ్డి పురపాలక సంస్థ కౌన్సిల్ ఏదైతున్నదో ఈ కౌన్సిల్ కమిటీ ప్రజల అవసరాల రీత్యా 100 మంది కార్మికులని పారిశుద్ధ పనులకు, శానిటేషన్ పనులకు పెట్టడం జరిగింది. అయితే మొత్తంగా కామారెడ్డి మున్సిపాలిటీలో 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 450 మంది కార్మికులకి గత 3 నెలల నుంచి వేతనాల బకాయి సమస్య ఉన్నది. దాంతోపాటు గత 38 నెలలుగా కార్మికుల కష్టం చేస్తున్న ఈ కార్మికుల వేతనంలో నుంచి పిఎఫ్, ఈఎస్ఐ 38 నెలలుగా కట్ అవుతున్నది. ఈ 38 నెలల వేతనంలో నుంచి కట్ అవుతున్న ఈ డబ్బులు 38 నెలలుగా కార్మికుల అకౌంట్లలో జమ కావట్లేదు. ఈ విషయాన్ని కూడా గత 4 రోజుల కిందట కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి సమస్యలను విన్నవించడం జరిగింది. వారు పరిష్కరిస్తాం అన్నప్పుడు కూడా గత 3 నెలల వేతనాల సమస్య, పిఎఫ్, ఈఎస్ఐ సమస్య, ఎండాకాలం వచ్చింది, కార్మికులకి ఒక్కపూట పని సమస్య, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వారు నేను కొత్తగా వచ్చినా కాబట్టిగా అయినప్పటికీ కూడా కార్మికుల వేతనాలని 3 నెలల వేతనాలు ఏవైతున్నాయో తక్షణమే 2 నెలల వేతనాల బకాయిని తక్షణమే చెల్లిస్తాము. అదే పద్ధతిలో పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించిన బకాయిని ఆల్రెడీ నిన్ననే చెల్లించడం జరిగిందనేది వారు చెప్పారు. వారికి మున్సిపల్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా 100 మంది కార్మికులకు కూడా పాత పద్ధతిలోనే వారిని కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఈ తరపున ఈ ధర్నా సందర్భంగా వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ ఉన్నది. ఆ కౌన్సిల్ కూడా ఈ 30వ తారీఖున వారు నిర్ణయం చేస్తే వారిని యథావిధిగా కొనసాగిస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టిగా కౌన్సిల్ కూడా తక్షణమే 30వ తారీఖున ఒక నిర్ణయం చేసి ఈ 100 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలి, పాత పద్ధతిలోనే వీళ్ళకి వేతనాలు చెల్లించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకోకుంటే 30వ తేదీన ఖచ్చితంగా మళ్ళీ ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ సమస్యను పరిష్కరించకోకుంటే అవసరమైతే విధులను బహిష్కరించి కూడా మా పనులని, మా హక్కులను సాధించుకోవడానికి మేము అవసరమైతే సమ్మెలోకి కూడా దిగుతాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పైన మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. వారు దీని మీద స్పందించి ఏం మాట్లాడతారో విందాం. దయచేసి అందరూ సైలెంట్ ఉండండి. గత 3 నెలల నుంచి కంప్లీట్ గా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల 3 నెలల వేతనాలు చెల్లించడం లేదు, బకాయిలో ఉన్నాయి. రెండో విషయం, గత 5 ఏళ్ల కిందట ప్రజా అవసరాల రీత్యా 100 మంది కార్మికుల్ని కామారెడ్డి జిల్లాలో పనిలో విధుల్లో చేర్చుకోవడం జరిగింది. ఆ చేర్చుకున్న కార్మికులకి గత 2 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. పైగా వారు వచ్చిన తర్వాతకి ఈ 100 మంది కార్మికులు మాకు అవసరం లేదనే పద్ధతిలో వారు మాట్లాడారు. కాబట్టి వారికి మేము విన్నపం చేస్తున్నాం. మేడం, 4 ఏళ్ల కిందటనే ఈ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం చేసి 100 మంది కార్మికుల్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి అదే పద్ధతిలో ఈ రోజు ప్రజల అవసరాలు పెరిగినాయి,
పట్టణం అభివృద్ధి పెరిగింది కాబట్టిగా ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్మికుల్ని యథావిధిగా కొనసాగించాలి, అందరితో పాటు వేతనాలు ఇవ్వాలనేది వారికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టిగా పెండింగ్ వేతనాల మీద సమస్య మీద, అదేవిధంగా 38 నెలల నుండి కార్మికుల జీతాల్లో నుంచి పిఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయి. మీరు రాకముందు నుంచే ఈ సమస్య కొనసాగుతుంది. కాబట్టిగా మీరు వచ్చిన తర్వాత కూడా మేము విషయం చెప్పడం జరిగింది. కాబట్టిగా దయచేసి మా బకాయి సమస్యలు, మా వేతనాల నుంచి కట్ అవుతున్న 38 నెలల పిఎఫ్ బకాయి, వీటన్నిటిని కూడా మా అకౌంట్ లో జమ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలనేది మేము కమిషనర్ గారికి మనందరి సమక్షంలో ఇస్తున్నాము. వారిని ఈ సమస్యల మీద మాట్లాడాల్సిందిగా కూడా కోరుతున్నాం. మేడం 4,20,00,000 వచ్చినాయి మున్సిపల్ కానీ ప్రకటించింది. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయాలా అనేది కలర్ గరిస్తుంది. దాని ప్రకారం పంపిస్తాము. అది మిమ్మల్ని కంటిన్యూ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవ్వాలంటే 34 మీటింగ్ జరగనియం మేడం, 34 మీటింగ్ జరగనియం. మీరు జరగనియం అందరం పనిచేయాలి. వాళ్ళది కూడా శానిటేషన్ కానీ వాటర్ సప్లై వాళ్ళ జీతాలు కానీ ఆల్రెడీ జనవరి మంత్ పే చేసాం. విత్ పిఎఫ్ పే చేసాం, ఈఎస్ఐ పే చేసాం. పెండింగ్ ఉన్న ఈఎస్ఐ కూడా ఈరోజు పే చేస్తున్నాము. మొత్తము ఏదైతే పిఎఫ్ ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఈపీఎఫ్ కూడా ఆల్రెడీ వెళ్ళి నిజామాబాద్ వెళ్ళి మాట్లాడొచ్చాము. ఎలా పే చేయాలి ఏంటనేది వాళ్ళని టైం అడిగి వచ్చాము. ఆ టైంలోపు అది 100% క్లియర్ చేస్తాం. జీతాలు వచ్చేసి రెగ్యులర్ అంటే శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో 155 మంది, తర్వాత వాటర్ వర్క్స్ లో ఉన్న వాళ్ళకి కూడా 1 మంత్ పెండింగ్ ఉంది. ఆ 1 మంత్ కూడా ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేస్తాం.
100 మెంబర్స్ అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళది ఆల్రెడీ నిన్న ఒకటి చేసాం. మిగిలినవి కూడా ఈ 2-3 రోజుల్లో ఒకసారి చెక్ చేసి ఫైనాన్షియల్ పొజిషన్ చెక్ చేసి వాళ్ళకు కూడా పే చేస్తాం. ఏరియాస్ అయితే మాత్రం ఇప్పుడే తీసుకొచ్చాము. పైసలు కావాలి, 3 నెలల జీతం కావాలి. ఏ రోజు పైసలు కావాలి, ఏ రోజు పైసలు, పిఎఫ్ పైసలు, 3 నెలల జీతాలు. ఇద్దరే పని చేతులు లేకుండా పని లేదు, ఏం లేదు. అన్ని మందులు కూడా ఇద్దరే పని చేద్దాం పని. 3 నెలల జీతాలు, పిఎఫ్ పైసలు, జీతాలు రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724.